ఆదికాండము 14వ అధ్యాయము. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయేమెరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షీనాబుతోను, సెబోయీల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలారాజుతోను యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లాయేమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్లాయేమెరును అతనితో కూడానున్న రాజులను వచ్చి అస్తారోత్ కర్నాయిములో రెఫాయీయులను, హాములో జూజీయులను, షావే కిర్యాతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఏల్పరాను వరకు తరిమి సేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఏన్మిష్పతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని, హాసాసోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయీము రాజును, సోయరను బెలారాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లాయేమెరు, గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నింటినీ పట్టుకుని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. అతడు కదొర్లాయేమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మిల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు, మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అనువారికి ఏ ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రం వారిని తీసుకొననిమ్మని సొదొమ రాజుతో చెప్పెను.